నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్ అక్క. అల్లు అర్జున్. సో మరి అల్లు అర్జున్ ని ఈ రోజు రీసెంట్ గా అరెస్ట్ చేశారు అండ్ 11 రోజులు రిమాండ్ ఖైదీగా జైలుకి కూడా పంపిస్తున్నారు. దీని మీద నీ స్పందన ఏంటి? బాధ ఉంది అక్క, చాలా బాధ ఉంది అక్క. అంత మంచి యాక్టర్ని అందులో 69 సంవత్సరాల తర్వాత ఏ హీరోకి రాని అవార్డు ఆయనకు వచ్చింది. సో ఆయన అనుకోనట్టు కావాల్సినైతే ఆయన ఏ తప్పు చేయలే. అది అనుకోనట్టుగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మాకు బాధగానే ఉంది, ఆయనకి బాధగానే ఉంది. అలాంటిది కావాల్సినే కేసు పెట్టించి వెనకాల నుంచి నడిపేయడం మాత్రం అది చాలా దారుణం అక్క. అది అంటే ఎవరు కేసు పెట్టి వెనకాల నుంచి నడిపిస్తున్నారు అనుకుంటున్నారు? అది మాకు కొన్ని పేర్లు డౌట్లు ఉన్నాయక్క. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం కామన్ ఆడియన్స్కి ప్రతి ఒక్కడికి తెలుసు అవి ఎవరు వెనకాల నడిపిస్తున్నారు అనేది. ఇప్పుడు ఆ రోజు అరెస్ట్ చేసే విధంగా ఉంటే ఆ రోజే అరెస్ట్ చేయాలి, లేదా ఆ రోజు దొరకకపోతే మరుసటి రోజైనా అరెస్ట్ చేయాలి, దాని మరుసటి రోజైనా అరెస్ట్ చేయాలి. కేసు పెట్టిన వెంటనే అరెస్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు, దానికి తప్పనడం లేదు. కేసు పెట్టిన వెంటనే అరెస్ట్ చేయాలి. అట్లాంటిది ఆయన ఈ రోజే ఎందుకు వచ్చి కేసు పెట్టినాడు, ఈ రోజే ఎందుకు అరెస్ట్ చేసినారు వెళ్ళి? మీరే ఆలోచించండి అక్క. పాయింట్ కేసు ఈ రోజు పెట్టలేదు కదా, అప్పుడే కేసు పెట్టడం అప్పుడే జరిగింది. ఓకే, అప్పుడు ఎందుకు కేసు అప్పుడే పెట్టాడు? ఓకే, అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పుడు లాజికే కదా. అప్పుడు కేసు పెడితే అప్పుడు అరెస్ట్ ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు? అండ్ ఇక చూసుకున్నట్లయితే మరి మీ అభిమాన హీరోని అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా పంపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరి బెయిల్ అనేది వస్తుంది అంటారా, రాదంటారా? అఫ్ కోర్స్ వస్తుంది అక్క. ఆయన గురించి ప్రతి ఒక్కడికి తెలుసు అక్క. ఎందుకంటే ఆయన ఎట్లాంటి వాడు ప్రతి ఒక్కడికి తెలుసు. కేరళలో ఒక కూచి అనే ఒక గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నాడు ఆయన. ఆయన మనస్తత్వంతో ఎట్లాంటిదో ప్రతి ఒక్కరికి తెలుసు. అట్లాంటిది ఆయన కావాల్సిన పోయి అక్కడ నేను ప్రజల్ని చంపేయాలని ఏం ఎవరికి ఉండదు కదా అక్క. అది ఏదో అనుకోనట్టుగా ఇన్సిడెంట్ జరిగింది, ఆయన బాధపడ్డాడు, మేము బాధపడ్డాం, ప్రతి ఒక్కరు బాధపడ్డారు. అట్లాంటిది కావాల్సిగానే దాన్ని రాజకీయ పరంగా చేసి దాన్ని అరెస్ట్ చేయడం అనేది చాలా తప్పక. ఇంతకుముందు హీరోల ఫ్యాన్స్ కూడా కొంతమంది చనిపోయినారు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఈయననే ఎందుకు కావాల్సిన అరెస్ట్ చేశాడు? ఎందుకంటే ఆయన ఒక స్థాయికి వెళ్ళిపోయాడు, ఎవ్వరు ఊహించినంత స్థాయికి వెళ్ళిపోయాడు. ఎప్పుడెప్పుడు తొక్కుదామా అని ఉన్నారు, ఇది ఒకటి అడ్డుగా దొరికింది వాళ్ళకి. సో చనిపోయిన వాళ్ళ శవాల మీద ఆధారపడి ఆయనని తొక్కుదామని చూస్తున్నాడు అంతే. అంటే అల్లు అర్జున్ బ్రాండ్ ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ అయిపోయింది కాబట్టి తన ఎలా తొక్కాలి అని చూస్తున్నారు అంటారు. అంతే కదా, తొక్కాలని చూస్తారు. కానీ ఏం చేసినా వాళ్ళు తొక్కలేరు, ఆయన తొక్కలేరు అసలుకి. ఎవ్వడు ఏం చేసినా ఆయన బొచ్చు మీద ఎంట్రు కూడా వీకలేరు. అండ్ ఈ ఘటనపై ఎవరైతే మరణించారో మరణించినటువంటి రేవతి కుటుంబానికి సహాయం కూడా, ఆర్థిక సహాయం చేశారు. అండ్ వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తుకి కావాల్సిన హెల్ప్ ఎప్పుడైనా సరే నేను చేస్తాను అన్నారు. హాస్పిటల్ ఖర్చులు కూడా పెట్టుకుంటానన్నారు. ఎప్పుడైనా చేస్తారని కాదక్క. వాళ్ళ ఎటువంటి అంటే ఆయన కొడుకు కూతురు ఎలా అయితే పెరుగుతున్నారో, ఎలా అయితే చదువుకుంటున్నారో, వాళ్ళు ఏ స్థాయిలో ఉండి చదువుకుంటున్నారో అదే స్థాయిలోనే ఉండి నేను చూసుకుంటాను, నా బిడ్డలతో సహా చూస్తా. వాళ్ళకి ఏ హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ చేస్తా. ఒక్క మాట నన్ను వచ్చి సంప్రదించే చాలు, నేను వాళ్ళకి ఏది అడ్డు చెప్పను, ప్రతి ఒక్కటి నేను హెల్ప్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఆ రోజు నేను రావడం వల్ల అది జరిగిందని ఆయనే ఒప్పుకున్నాడు, స్వయంగా ఒప్పుకున్నాడు. మాకు చాలా బాధగానే ఉంది చనిపోయినందుకు. ఎవరైనా మంచినే అట్టని దాన్ని రాజకీయం చేసి చనిపోయిన వాళ్ళ మీద పడి అట్ట తొక్కాలా హీరోని అని అనుకోవడం చాలా దరిద్రం అక్క. అది అంటే రీసెంట్ గా ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఆయన కూడా ఎవరైతే భాస్కర్ ఉన్నారో బాధితుడు, ఆయన కూడా స్పందించారు. ఇందులో అల్లు అర్జున్ తప్పేమీ లేదు, తన మీద పెట్టినటువంటి కేసుని కూడా మేము వెనక్కి తీసుకుంటామని మీడియాతో చెప్పారు కదా. అవును, అది ఎందుకు చెప్పాడంటే తెలుసాక, అది కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే జానీ మాస్టర్ది కేసు ఏంది, ఆ కేసు అవడం వల్ల ఈ నేషనల్ అవార్డు అనేది ఎన్నిక తీసేసుకున్నారు. సో ఇప్పుడు ఆ అవార్డు ఎన్నిక తీసుకోవాలి, ఆయన జైలు పోతే ఆయన ఇమేజ్ తగ్గిపోతుంది అనే ఒకే ఒక కారణంతో కేసు పెట్టించి దాని తర్వాత మళ్ళీ వాళ్ళే కేసు తీపిచ్చేద్దాం అనే ప్లాన్లో ఉన్నారు. కానీ అది ఆ ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది, తిరిగి ఫెయిల్ అయిపోతుంది. వాళ్ళ మూవీస్ ఇప్పుడు సంక్రాంతికి దానికి రిలీజ్ అవుతాయి. వాళ్ళ కలెక్షన్స్ ఏ మాత్రం ఉంటాయో, వాళ్ళ రేంజ్ లో ఏ మాత్రం ఉంటాయో మేము చూపిస్తాం. అప్పుడు ఇన్ని రోజులు ఇండైరెక్ట్ గా మెగా ఫ్యామిలీ గురించి, మెగా అభిమానుల గురించి డైరెక్ట్ గానే చెప్తున్నా. ఇండైరెక్ట్ గా అయిందక్క. నాకు ఒక్కనే కాదు, ఒక చిన్న ఆర్టిస్ట్ కాడి నుంచి స్టార్ హీరో వరకు ఉదయ్ కిరణ్ ఎట్లా చనిపోయినాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన అలా చనిపోవడానికి ఉదయ్ కిరణ్ కాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయనని ఎన్నుపోటీ వెనకాల నుంచి వచ్చి చంపడం తప్పగా ఎదురుగా వచ్చి ఢీ కొట్టే దమ్ము ఎవ్వడికి లేదు. ఇప్పుడు రీసెంట్ గా మరి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వెళ్ళారు కదా వాళ్ళ ఇంటికి, చేసిన తప్పు కవరేజ్ చేసుకోవడానికి అక్క. చేసిన తప్పులు కవరేజ్ చేసుకోవడానికి అక్క. అంటే ఏం చేశారు? ఇప్పుడు ఒక పాయింట్ అడుగుతాక, పవన్ కళ్యాణ్ మీటింగ్ లో ఇద్దరు కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. వాళ్ళ గడక అల్లు అర్జున్ సాయం చేశాడు. మళ్ళీ అది పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టడం వల్లనే కదా జరిగింది. ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదు?
త్రిబుల్ ఆర్ ఈవెంట్కి ఇద్దరు చనిపోయారు, ఫ్యాన్స్ కొట్లాడుకొని చనిపోయారు. మళ్ళీ వాళ్ళ వల్లనే కదా ఫ్యాన్ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని కదా కొట్టుకొని చనిపోయింది. మళ్ళీ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది అంటే కావాల్సినవి జరిగినట్టు ఏదో సంథింగ్. ఇప్పుడు ఇది అనుకోనట్టు జరిగింది, ఎవరి తప్పు అయితే లేదు. అటు ఆయన తప్పని చెప్పలేం, ఇటు మాది తప్పని చెప్పలేం, ఎవరిది తప్పని చెప్పలేం. ఏమంటే ఇంకా ఒకటే కారణం, ఆయన వచ్చినాడు కాబట్టి జరిగింది, లేదంటే జరిగేది కాదని మేము అంటున్నాం. ఆయన రాకపోయి నింటే బాగుండింటది అని మాకు కొంచెం బాధ వేస్తుంది. ఎందుకంటే ఎవరైనా మంచులే, నువ్వైనా మంచే, నేనైనా మంచే. సో మాకు అలాగే అనిపించింది. కానీ మాకు ఏంటంటే ఇప్పుడు అరెస్ట్ చేసినందుకు కూడా మాకు అంత బాధ లేదు. మాకు అది జరిగిన రోజు అరెస్ట్ చేసినా మేము ఇంత బాధపడేటోళ్ళం కాదు, ఇంత జీర్ణించుకునేటోళ్ళం కాదు. కానీ అరెస్ట్ అది జరిగిన తర్వాత 10 days తర్వాతే ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఒక్కటే పాయింట్. మాకు అదొక్కదానికి సమాధానం చెప్పమని. అండ్ ఇప్పటి వరకు అల్లు ఆర్మీ అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఈ విషయంలో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండొచ్చు అంట? మా సపోర్ట్ అయితే ఉంటుంది అక్క, ఎప్పటికీ ఉంటుంది మా సపోర్ట్. ఆయన క్రేజ్ ఎటువంటికి తగ్గదు. అసలుకి ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఆయన క్రేజ్ తగ్గదు. ఇంతకుముందు సరైనోడు ఈవెంట్లో కూడా ఈసారి చొప్పన్ బ్రదర్ అన్నాడు. ఈసారి ఏ ఈవెంట్లోనైనా ఆట అరిచినారనుకో డైరెక్ట్ దెంగేయండి బ్రదర్ అను. ఎవడు వచ్చాడో మేము చూసుకుంటాం, నీ వెనకాల మేము ఉంటాం అంతే.